చేసినందుకు థ్యాంక్స్ సార్. మీ పర్సంటేజ్ 5 lakhs క్యాష్తో పాటు మీకు గిఫ్ట్ కూడా పంపిస్తున్నాం. ఏంటది? చీకటి పువ్వు. ఎంజాయ్ చేయండి సార్. జనార్దన్ గారు, మా ఆవిడ ఊళ్ళో లేదు, గెస్ట్ హౌస్ కొద్దు, ఇంటికి పంపించండి. అలాగే సార్, ఉంటాను. ఓకే. సార్ సార్ ఎస్, సార్ జనార్దన్ గారు పంపించారు, మీకు ఈ క్యాష్ ఉందా? సార్ మిమ్మల్ని. బ్యూటిఫుల్. సార్ అక్కడ ఏంటి అలా చూస్తున్నారు? నా అవసరపు కళ్ళని నీ అందాల ఒళ్ళు కట్టిపడేస్తే అంతలా నచ్చానా? నచ్చేంతగా కాదు, అంతకంటే ఎక్కువే, పడి చచ్చేంతగా. నువ్వు అలా నవ్వుతుంటే నాకేమనిపిస్తుందో తెలుసా? ఏమనిపిస్తుంది? సంతోషం చీర కట్టుకొని ఆనందం అనే బొట్టు పెట్టుకొని నా ముందుకొచ్చి నిలబడ్డట్టుంది. అవును, నీ పేరు? సారిక, అభిసారిక. అదేంటి జనార్దన్ గారు అదేదో చెప్పారే? ఏం చెప్పారు? చీకటి పువ్వు అని. అంటే నేను చీకట్లోనే పరిమళిస్తుంటాను కదా, అందుకే అలా చెప్పుంటారు. చమత్కారికే. నీలోను కవి హృదయం ఉంది. నాలోనూ అంటున్నారు. మీరు కవిత్వం రాస్తారా? కాలేజీ రోజుల్లో ఏదో పిచ్చాపట్టు రాసేవాడిని. మీరు ఎవరినైనా ప్రేమించారా? అందుకే కవులయ్యారు. వన్ సైడ్ లవ్వే. ఊహ అని నా ఊహల్లోనే ఉండిపోయింది. మీ ఊహని ఊపిరిగా చేసుకొని మీరు రాసిన కవితల నుంచి ఒకటి చదవండి, వింటాను. మాటరాని మౌనాన్ని, పాడలేని రాగాన్ని, గీయలేని చిత్రాన్ని, అయినా నీ ఊహల్లో నేనెప్పుడూ చైత్రాన్ని. చాలా బాగుంది. థ్యాంక్ యూ, థ్యాంక్ యూ, థ్యాంక్ యూ. ఏది నువ్వో కవిత చెప్పు. అమ్మ బాబోయ్, నేను మీలా కవిత్రుని కాదండోయ్. మరెవరు నువ్వు? రతిపుత్రిని, శృంగార నేత్రిని, సుఖదాత్రిని. అద్భుతం. కవయిత్రిని కాదంటూనే కవిత్వం చెప్పేశావే. 6 నెలలు సావాసం చేస్తే వాళ్ళు వీళ్ళవుతారంటారు. అదేంటో మన విషయంలో అది 6 నిమిషాల్లో జరిగిపోయింది. మాటకారివి కూడా. ఏం చదివావు? మీలాంటి ఎంతో మంది జీవితాన్ని. చదివేం తెలుసుకున్నావు? చీకటే నా జీవితానికి వెలుగని. నీ గురించి 3 ముక్కల్లో చెప్పమంటే ఏం చెప్తావు? నాకు వచ్చింది చెప్పమంటారా, మీకు నచ్చినట్టు చెప్పమంటారా? ఏదో తెచ్చినట్టు కాకుండా ఉన్నది ఉన్నట్టుగా చెప్పు. నేను శవమై, రాత్రికి ఒకరికి వశమై, నా తనువు పున్నై, అయినా ఒకరికి పండై,
నేను ఎప్పుడూ ఎడారిని, కానీ ఎందరికో దాహాన్ని తీర్చి విహసిసుని. మాటల్లో చెప్పమంటే నీ మనసునే చెప్పేశావే. అయ్యో, అది నా సొంతం కాదండి, ఎక్కడో విన్నాను. నా జీవితానికి దగ్గరగా ఉందని గుర్తుపెట్టుకున్నాను. వెళ్దామండి. ఎక్కడికి? బెడ్రూమ్కి. నాకు లేని తొందర నీకెందుకు చెప్పు. చల్లగా పండు వెన్నెల ఎంత హాయిగా ఉంది కదా. ప్రకృతి కాసేపు ఆస్వాదిద్దాం. ఏదో టెన్షన్ పడుతున్నట్టున్నావు. అదేం లేదండి. పర్లేదు చెప్పు, నేనేమన్నా హెల్ప్ చేయగలనేమో ట్రై చేస్తాను. చెప్తే ఏమనుకోరు కదా? ఏమి అనుకో, చెప్పు. అది నన్ను రాత్రి 2 గంటలకల్లా వదిలేస్తారా ప్లీజ్? వేరే ఎవరికన్నా టైం ఇచ్చావా ఏంటి? అయ్యో, అలాంటిది ఏం లేదండి. మరి ఇంకేంటి? రీజన్ జెన్యూన్ అయితే ఆలోచిస్తాను. రేపటి నుంచి మా అబ్బాయికి ఎగ్జామ్స్ అండి. వాడిని తెల్లవారుజామున లేపి చదివించాలి. వాడికి నేను తప్ప ఇంకెవ్వరూ లేరు. అబ్బాయి ఎగ్జామ్స్ ఓకే, అప్పటిదాకా ఎందుకు, ఇప్పుడే వెళ్ళొచ్చు. కోపం వచ్చిందా? నాదే తప్పులేండి, నేను అలా ఉండకూడదు. ఈ రాత్రంతా మిమ్మల్ని సుఖపెట్టడానికి ఒప్పుకున్నాను. మధ్యలో వెళ్ళిపోతానంటే మీకే కాదు, ఏ మగాడికైనా కోపం వస్తుంది. మీ ఇష్టం, మీరు ఎంతసేపు ఉండమంటే అంతసేపు ఉంటాను. కానీ ఒక చిన్న రిక్వెస్ట్. ఏంటి? నేను ఇలా మాట్లాడానని జనార్దన్ గారితో చెప్పకండి. చెప్తే ఏమవుతుంది? నాకు కిరాయి ఇవ్వరు. నేను మా అబ్బాయికి స్కూల్ ఫీజు కట్టాలి. చూస్తుంటే క్యారెక్టర్ ఉన్నదాని ఇలా కనిపిస్తున్నావే. ఈ వృత్తిలోకి ఎలా వచ్చావు? పరిస్థితుల వల్ల, అయిష్టంగానే. వ్యక్తిగా ఈ పని చేస్తున్నాను తప్ప నా వ్యక్తిత్వాన్ని చంపుకొని కాదు. వ్యక్తికి వ్యక్తిత్వానికి ఏంటి తేడా? నాకు నేను ఎంతైనా నష్టపోవచ్చు, అది నా వ్యక్తిగతం. కానీ నా వల్ల ఎవ్వరికి చిన్న నష్టం కానీ కష్టం కానీ కలగకూడదనేది నా వ్యక్తిత్వం. నన్ను క్షమించండి సార్, నన్ను క్షమించండి అంటున్నాను. దేనికి? నా సమస్యలని చెప్పి మిమ్మల్ని, మీ మూడ్ని పాడు చేశాను కదా. ఇట్స్ ఓకే. నిండు చందమామ, పండు వెన్నెల, పక్కన పిల్లతోడు, తల్లు మల్లెపూలు. బాగుంది కదా? అభిసారిక, నువ్వు చేస్తుంది తప్పు అని నీకెప్పుడు అనిపించలేదా? తప్పే, కానీ తప్పక. మా అబ్బాయి చదువు కోసం. నేను చేస్తుంది కూడా తప్పే కదా. లంచాలు తీసుకోవడం, మందు తాగడం, అమ్మాయిలతో ఇలా. టాపిక్ ఎటో పోతోంది. మందు తీసుకురమ్మంటారా? నా మనసు తెచ్చావు, వచ్చాను. మీరేం మాట్లాడుతున్నారో నాకు అర్థం కావట్లేదు. మన గురించి బ్రతకడం కోసం
నీ కొడుకు భవిష్యత్తు కోసం నీ మనసు చంపుకొని మగాళ్ళను సుఖపెడుతూ నువ్వు బాధపడుతూ సంపాదిస్తుంది. కానీ జీవించడానికి సరిపడా జీతం వస్తున్నా నా వాళ్ళ సుఖం కోసం అందరినీ బాధ పెడుతూ నేను ఆనందపడుతూ సంపాదిస్తున్నా. మన ఇద్దరం చేసేది తప్పే, కానీ నువ్వు చేసే తప్పులో నిజాయితీ ఉంది, నేను చేసే తప్పులో అవినీతి ఉంది. ఓకే, నువ్వు వెళ్ళొచ్చు. వచ్చిన పని పూర్తవకుండానే నువ్వు వచ్చినప్పుడు నీ అందం చూసాను, నీతో మాట్లాడుతున్నప్పుడు నా అంతరంగాన్ని చూసుకున్నాను. నువ్వు వచ్చిన పని అయిపోయింది, వెళ్ళొచ్చు. నిజంగానే అంటున్నారా? మనస్ఫూర్తిగా చెప్తూ ప్లీజ్. అభిసారిక, ఒక్క నిమిషం. నేను తీసుకునే ఆఖరి తీసుకో, పర్లేదు తీసుకో. దీంతో ఏదైనా సొంతంగా బిజినెస్ చేసుకో, మీ అబ్బాయిని బాగా చదివించు. ఇక నుంచి ఈ పువ్వు చీకట్లో పరిమళించకూడదు, వెలుగులోనే వికసించాలి. ఓకేనా? ఇప్పటిదాకా నా దగ్గరకు వచ్చిన ప్రతి మగాడు నా ఒంటి మీద బట్టలు తీసేయమన్నవాడే, కానీ ఇలా నా బ్రతుకులోకి తొంగి చూసిన వాళ్ళు ఎవ్వరూ లేరు. మొదటిసారి సరస్సులో ఒక సజ్జన్ని చూస్తున్నాను. వస్తాను. నా చీకటి జీవితంలో చిరుదీపం వెలిగించి వెళ్తున్నావా అభిసారిక?